నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. వంగర్లో జరిగిన దాడిని రాజకీయం చేయవద్దు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున. ఘనంగా భగీరథ మహర్షి జయంతి ఉత్సవం. భగీరథ మహర్షిని స్ఫూర్తిగా తీసుకోవాలని డిఆర్ఓ శ్రీనివాసమూర్తి. డిఎస్సి పరీక్షల కాల వ్యవధిని పెంచాలని డిమాండ్ చేస్తున్న డిఎస్సి అభ్యర్థులు. ఒక జిల్లాకు ఒకే పేపర్ ఉండేలా పరీక్షలు నిర్వహించాలని అభ్యర్థన. వెళ్తే భగీరథ మహర్షి జయంతి మహోత్సవం జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసమూర్తి ముందుగా భగీరథ మహర్షి చిత్రపటానికి పొలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ మహనీయుల త్యాగాలను సాధించడమే వారికి నిజమైన నివాళని పేర్కొన్నారు. వారి త్యాగాలను గుర్తు చేసుకుని స్ఫూర్తిని పొందేందుకు ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ వారి అడుగుజాడల్లో నడవాలని ఆకాంక్షించారు. జిల్లా వెనుకబడిన తరగతి సంక్షేమ అధికారిని జ్యోతిశ్రీ, సమగ్ర శిక్ష ఏపీసీ డాక్టర్ రామారావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి విటి రామారావు, గృహ నిర్మాణ శాఖాధికారి మురళి, సహాయ మున్సిపల్ కమిషనర్ అప్పలరాజు, వివిధ బీసీ సంఘాల నాయకులు విజయలక్ష్మి, రాము తదితరులు పాల్గొన్నారు. మహర్షికి మహాత్మకి అనేది ఒక లింక్ ఉంది. అంటే మనం కష్టపడితే కృషి చేస్తే ఋషులు అవుతారు, ఋషులైతే మహర్షులు అవుతారని. చిన్నప్పటి నుంచి చదువుకున్నది ఏంటంటే భగీరథ ప్రయత్నం. అంటే ప్రయత్నించడంలో భగీరథని మించిన వాళ్ళు లేరు అనేది అక్షర సత్యం. అది ఆ కాలమైనా ఈ కాలమైనా ఏ కాలమైనా సరే. ఎందుకంటే ఇది ఆయన చేసినటువంటి ప్రయత్నము ఇందాక మేడం గారు చెప్పినట్టుగా నీటికి సంబంధించింది. నీరు ఎక్కడైతే ఉందో అభివృద్ధి అక్కడ ఉంది, అంతా అందులోనే ఉంది. అది లేకపోతే ఏది లేదు. అంటే జలం కలం అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనది. అటువంటి మహాత్ముని జయంతిలో ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నందుకు, ఇందులో నేను కూడా భాగస్వామి అయినందుకు. ఎందుకంటే ఈ స్థాయికి ఈ స్థానానికి మనం వచ్చామంటే ఎక్కడో ఒక దగ్గర మనలో కూడా ఒక భగీరథ ప్రయత్నం లేకుండా అయితే ఉండదు. అది 10వ తరగతి పరీక్ష అయినా, ఉద్యోగ పరీక్ష అయినా, ఉన్నత విద్యకి వెళ్ళేదైనా సరే. ఎందుకంటే వాళ్ళు ఉత్తమ వర్గానికి చెందినటువంటి ఉన్నతలు, ఇటువంటి ఉన్నతల వర్గానికి చెందినటువంటి ఉత్తములు మనమైనా ఇందులో భాగస్వామ్యం అయ్యి ఇటువంటి కార్యక్రమాన్ని 10 మందికి ముందుకు తీసుకెళ్ళడం వల్ల మన సమాజానికి ఏదో చేయకపోయినా సరే మనం ఆత్మసంతృప్తి అయినా ఉంటుంది అనేది నా ఆలోచన. అయితే మనందరం కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ ప్రతిసారి ఆ మహనీయుల్ని స్మరించుకుంటూ ఉన్నాం. ఇది మనలో అంటే ఇప్పుడున్న తరం, అంటే తరం మారుతూ ఉంది, స్వరం మారుతూ ఉంది. దీన్ని మనం గమనించాలి. ఎందుకు ఈ కార్యక్రమాలు చేస్తున్నామని గతంలో ఇక్కడ మన కలెక్టర్ గారు కానీ ఇంకా పెద్దలు చాలామంది కూడా చెప్పారు. ఆ రోజుల్లో ఆ మహనీయులు చేసినటువంటి మంచి విషయాల్ని మనం ఫాలో చేయడం, అప్పటి వాల్యూస్ని మనం కంటిన్యూ చేయడం, ఇవన్నీ చేయడం కోసమే ప్రభుత్వం గుర్తించి ఈ కార్యక్రమాలు చేయమని చెప్తా ఉంది. అంటే కేవలం నివాళి అర్పించడం ఒకటే కాదు, ఎప్పుడు నిజమైన నివాళి అర్పించినట్టు అవుతుందంటే వారి ఆశయాల కొనసాగింపే నిజమైన నివాళి. కేవలం ఒక ఫోటో పెట్టడము, దండ వేయడము, వారికి పుష్పాంజలి ఇవ్వడం కాదు. ఏదైతే మహనీయులు చేశారో, కృషి చేశారో, వారి ఆశయాలు, వారి ఆలోచనల్ని కొనసాగింపుగా మనం ఉన్న రోజున మాత్రమే ఇది నిజమైన నివాళి అవుతుంది. మన భగీరథ జయంతి అంటే అనునిత్యం అందరి నోళ్ళల్లో నానే పేరు భగీరథుడు. సో అటువంటి వారి జయంతిని ఈరోజు జరుపుకోవడం గొప్ప విశేషం. మరి ఈ కార్యక్రమాన్ని బీసీ సంక్షేమ శాఖ ద్వారా నిర్వహించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, రాజ్యం నియోజకవర్గంలో వంగర మండలంలోని వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు సుదర్శన్ రావుపై చేసిన దాడిని వైసీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ విజయనగరం పార్లమెంటరీ అధ్యక్షుడు డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్థిక లావాదేవీల కారణంగా జరిగిన దాడిని వైసీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ హయాంలోనే ఆంధ్రప్రదేశ్ ఆఫ్ఘనిస్తాన్లా తయారైన విషయాన్ని గుర్తు చేశారు.
వంగర మండలంలో కరణం సుదర్శన్ రావు గారి మీద జరిగిన దాడిని రాజకీయ రంగు పులమాలనుకోవడం చాలా తప్పు. దాడులు ఎప్పుడైనా జరిగాయంటే దాన్ని ఎప్పుడూ కూడా ఎవరు కూడా సమర్థించరు. మేము కూడా అటువంటి దాడుల్ని సమర్థించాం. కానీ నిన్నటి రోజున చిన్న శ్రీను గారు కానివ్వండి, బెల్లాన చంద్రశేఖర్ గారు కానివ్వండి, అక్కడికి వెళ్ళి దీనికి రాజకీయాన్ని అంటిద్దాం అనుకోవడం నిజంగా చాలా తప్పు. మన ప్రాంతాలన్నీ కూడా ప్రశాంతంగా ఉండే ప్రాంతాలు. మనకి ఎక్కడా కూడా రాజకీయ కక్షలు అనేవి లేవు. కాబట్టి ఎక్కడో ఒక ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ జరిగితే ఆయన వైకాపా మండల పార్టీ అధ్యక్షుడు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఏదో అటాక్ చేసిందనడం సమంజసమా? ఈ విషయాలు పదవుల్లో ఉన్న మీకు తెలియదా? తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమైనా అక్కడ మండల పార్టీ అధ్యక్షులు లేదా ఇంకా పెద్ద నాయకులు ఏమైనా ఇలా చేయమని చెప్పారా? కాదు కదా. ఇటువంటివన్నీ జరిగినప్పుడు మీరు ఈ రకంగా మాట్లాడారంటే నిజంగా గ్రామాల్లో గొడవలు అనేవి ఇంకా ఎక్కువ అవుతాయి. వంగర అనేది ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతూ ఉన్న ప్రదేశం కాబట్టి ఈ రకంగా గొడవల్ని ఇంకా పెంచుదామని మాత్రం మీరు అనుకోవద్దు, చూడొద్దు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మీరున్నప్పుడు గత 5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రం ఆఫ్ఘనిస్తాన్ లాగా ఉంది అనేది మీరు మర్చిపోకండి. ఏ రకమైన పరిపాలన మీరు రాష్ట్రం అంతటా సాగించారో, ఈ జిల్లాలో సాగించారో మర్చిపోవద్దు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగింది అంటే దాన్ని అందరం కూడా పరిష్కరించాలని చూడాలి. గ్రామాలన్నీ కూడా ప్రశాంతంగా ఉండాలని చూడాలి తప్ప పైన అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడదామని చెప్పి ప్రతిదానికి రాజకీయం అంటగడదామని మాత్రం చూడొద్దని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. పట్టణంలోని నీట్ పరీక్షా కేంద్రాన్ని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ సేతు మాధవన్ ఈరోజు పరిశీలించారు. ఆయన జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేశారు. పరీక్ష ఏర్పాట్లు, విద్యార్థులకు ఏర్పాటు చేసిన సౌకర్యాలు, భద్రత, బందోబస్తు తదితర ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని, ఎటువంటి తప్పిదాలు జరగకూడదని అధికారులకు ఆయన ఆదేశించారు. ఇన్ఛార్జ్ కలెక్టర్ వెంట డిఈఓ మాణిక్యం నాయుడు, పరీక్షా కేంద్రం ఇన్ఛార్జ్ వెంకటేశ్వరరావు, ఇతర అధికారులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక చట్టాలను, లేబర్ కోడ్లను రద్దు చేయాలని, 8 గంటల పనిదినం కోసం సమాన పనికి సమాన వేతనం, ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షణ కోసం మూతబడిన పరిశ్రమలకు తెరిపించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20వ తేదీన కేంద్ర కార్మిక సంఘాలు చేపట్టిన దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కేంద్ర కార్మిక సంఘాలు, రైతు, విద్యార్థి, ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఈరోజు ఐఎఫ్టియు నాయకులు అప్పల సూరి అధ్యక్షతన స్థానిక ప్రజా సంఘాల కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న కార్మిక సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం కార్మిక రంగంపై కక్షపూరితమైన విధానాలు అమలు చేస్తుందని తెలియజేశారు. ఇటీవల మేడే జరుపుకున్నాం. ఎంతోమంది ప్రాణ త్యాగాల ఫలితంగా తెచ్చుకున్న కార్మిక చట్టాలను ఈరోజు మోడీ ప్రభుత్వం తొంగలోకి తొక్కి కార్మిక హక్కులను కాలరాసే పరిస్థితి ఏర్పడిందని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాల కారణంగా ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం అయిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవడం ద్వారానే మనకు భవిష్యత్తు ఉంటుందన్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శంకర్రావు, సురేష్, జిల్లా నాయకులు టివి రమణ, బి రమణ, సూర్యనారాయణ, రైతు సంఘం కార్యదర్శి రాంబాబు, ఏఐఎఫ్యు రాష్ట్ర నాయకులు బెహరా శంకర్రావు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. సంఘాలు మే 20న కార్మిక సంఘాలు ఏదైతే సమ్మెకు పిలిపించాయో దాంట్లో దేశవ్యాప్తంగా ఉన్న రైతు, వ్యవసాయ కార్మిక, కౌలు రైతు సంఘాలు కూడా పాల్గొని జయప్రదం చేయడానికి, అలాగే గ్రామీణ అర్థాల బంద్ నిర్వహించాలని నిర్ణయించి అందులో భాగంగానే కార్మికులు ఏదైతే సమ్మె చేస్తున్నారో దాంట్లో కలిసి వచ్చి ఏదైతే ఇప్పుడు వ్యవసాయ చట్టాలు
ఏదైతే రైతులు ఢిల్లీలో పోరాడి సాధించుకున్న చట్టాలను వెనక్కి తిప్పుకొట్టారో మళ్ళీ దొడ్డిదారిన మళ్ళీ అవి పార్లమెంట్లో ఈ మధ్యన పెట్టి మళ్ళీ రైతాంగాన్ని నాశనం చేసే విధంగా మరి రైతాంగానికి మరింత కొల్లగొట్టే విధంగా కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పే విధంగా ఈరోజు తీసుకొస్తున్నారు. అందుకోసం రైతులు కార్మికులు మీద దాడి జరుగుతున్న ఈ బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం దాడిని ఐక్యంగా తిప్పికొట్టాలనే మే 20న సమ్మెకి అన్ని సంఘాలు పూర్తి సహకారం అందించి జయప్రదం చేసేదానికి అదేవిధంగా జిల్లాలోని ప్రజానీకం కూడా దీనికి సంపూర్ణ మద్దతు ఇచ్చి జయప్రదం చేసే విధంగా చేయాలని కోరుతున్నాం. ఇప్పటి వరకు ఉన్నటువంటి కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ తీసుకొస్తూ ఉంది. ఈ లేబర్ కోడ్స్ తీసుకురావడం వల్ల మొత్తం కార్మిక వర్గానికి నష్టం అని చెప్పేసి ఈరోజు భావిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. ఈరోజు వ్యవసాయానికి గిట్టుబాటు ధర లేకుండా చేస్తూ ఉన్నారు. గతంలో హామీ ఇచ్చారు, అందరికీ గిట్టుబాటు ధర కల్పిస్తాం, వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు చేస్తాం హామీ ఇచ్చారు. ఆ హామీని ఈరోజు వరకు అమలు చేయడం లేదు. అలాగే విద్యుత్ ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు, స్మార్ట్ మీటర్లు తీసుకొస్తూ ఉన్నారు. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని చెప్పేసి, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి, ఈపీఎఫ్ పెన్షన్ అందరికీ 10,000 రూపాయలు పెన్షన్ చేయాలని చెప్పేసి, కనీస వేతనం 26,000 రూపాయలు ఉండాలని చెప్పేసి మొత్తంగా 17 డిమాండ్ల మీద ఈరోజు సమ్మె జరగబోతూ ఉంది. ఈ సమ్మె దేశానికి అన్నం పెట్టే రైతాంగం అదేవిధంగా కార్మిక వర్గం కలిపి ఈరోజు సమ్మె చేయబోతూ ఉన్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం చేసే ఈ 4 లేబర్ కోడ్స్ని రద్దయ్యేంత వరకు కార్మిక వర్గం పోరాడుతుందని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈ జిల్లాలో కూడా మొత్తం అన్ని సంఘాలను కలుపుకొని రేపు 18వ తేదీన కూడా పెద్ద ఎత్తున బయటి ర్యాలీలు సదస్సులు జరుగుతూ ఉన్నాయి. 20వ తేదీన సమ్మెను జయప్రదం కోసం మొత్తం కార్మిక వర్గాన్ని అందరినీ ఐక్యం చేస్తూ ఉన్నాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశ ఐక్యతని కాపాడాలని చెప్పేసి ఈరోజు ఈ సమ్మె జరగబోతూ ఉంది. కాబట్టి ఈ సమ్మెలో మొత్తం అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని చెప్పేసి ఈరోజు రౌండ్ టేబుల్లో తీర్మానం చేయబోతూ ఉన్నాం. అనుకున్న మాట ప్రకారం డిఎస్సి ప్రకటన వెలువడింది. పరీక్ష రాయనున్న అభ్యర్థులు ఏమంటున్నారు, డిఎస్సి పరీక్ష రాయడానికి ఎవరు అర్హులు, అభ్యర్థులు పట్టణాల్లో ఉండి పరీక్ష రాయడానికి పడుతున్న కష్టాలేంటి, వాట్స్ ది స్టోరీ. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు డిఎస్సి ప్రకటన విషయంలో మాట నిలబెట్టుకున్నారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే డిఎస్సి ప్రకటన చేస్తామని చెప్పారు. ఆ మాట ప్రకారం ఏప్రిల్ 20వ తేదీన డిఎస్సి నోటిఫికేషన్ వెలువడింది. దీంతో అభ్యర్థులు హర్షం వ్యక్తం చేశారు. పరీక్ష సమయం చాలా తక్కువగా ఉందని 90 రోజుల వ్యవధి ఉండేలా చూడాలని అభ్యర్థులు కోరుతున్నారు. ఒకే జిల్లా ఒకే పరీక్ష లేదా ఆఫ్లైన్లో పరీక్ష నిర్వహించాలని అభ్యర్థులు కోరుతున్నారు. జిల్లాలకు వేరువేరుగా పరీక్షలు నిర్వహించడం వల్ల కొన్ని పేపర్లు సులభంగా వచ్చే అవకాశం ఉందని, మరికొన్ని పేపర్లు కష్టతరంగా వచ్చే అవకాశం ఉందని అభ్యర్థులు చెబుతున్నారు. దీంతో కష్టపడి చదివే వారికి అన్యాయం జరిగే అవకాశం ఉందని అంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ వారికి 5% మాత్రమే పోస్టులు ఇస్తున్నారని, తెలంగాణ వారికి మాత్రం మన ఆంధ్రప్రదేశ్లో 20% పోస్టులు ఇస్తున్నారని చెప్పారు. ఏపీలో కూడా తెలంగాణ వారికి 5% పోస్టులు మాత్రమే ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. తక్కువ కాల వ్యవధిలో ప్రిపరేషన్ చేయడానికి కష్టతరం అవుతుందని చెప్తున్నారు. నోటిఫికేషన్ రద్దు చేయకుండా తేదీల్లో 90 రోజుల సమయం ఇస్తూ మార్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ 45 రోజులు ఇవ్వడం అనేది బాధాకరమైన విషయము. ఎందుకంటే 45 రోజులు చదివిన విద్యార్థికి కూడా రివిజన్ చేయడానికి టైం చాలదు. కాబట్టి దాన్ని 90 రోజులు పెంచాలని కోరుకుంటాను. అలాగే మన ఎన్సీఆర్టీ రూల్ ప్రకారం 50%, 45% అనేది ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ అనేది ఈరోజు ఈనాడు పేపర్లో సవరించే గవర్నమెంటు మనకి అందజేసింది సమాచారం. అదేవిధంగా మనకి ఒక జిల్లాకి ఒక పరీక్ష అనే విధానాన్ని మనకు ఉత్తర, మధ్య, దక్షిణ మన రాష్ట్రాన్ని విభజించి 3 సెట్ అంటే జిల్లాని యూనిట్గా చేసుకునైనా ఎగ్జామ్ పెట్టాలి. లేదంటే అలా వీలు కాని సందర్భంలో ఆన్లైన్లో పెడితే 3 భాగాలుగా విభజించి ఉత్తర, మధ్య, దక్షిణ ప్రాంతాలుగా విభజించి ఎగ్జామ్ పెట్టాలి. లేని పక్షంలో ఆఫ్లైన్ 1 డే 1 సబ్జెక్ట్ లెక్క పెట్టడం ద్వారా నార్మల్ అందరికీ న్యాయం జరుగుతుందని కోరుకుంటాను. అదేవిధంగా మన ఏజ్ రిలాక్సేషన్ కూడా పెంచితే మిగిలిన మన డిఎస్సి సోదరీమణులందరికీ న్యాయం జరుగుతుందని కోరుకుంటూ ఏప్రిల్ 28వ తేదీ నుంచి మే 15వ తేదీ వరకు దరఖాస్తు స్వీకరణ చేయడం జరుగుతుంది. పరీక్షలు
జూన్ 6వ తేదీ నుంచి జూలై 6వ తేదీ వరకు నెల రోజుల పాటు జరగనున్నాయి. విజయనగరం జిల్లా కేంద్రంలోని కోచింగ్ సెంటర్లు కోచింగులు తీసుకుని వేలకు వేలు అభ్యర్థులు ఖర్చు చేస్తూ భారీ మొత్తంలో పెట్టుబడులు పెడుతూ ఏళ్ల తరబడి ఎంతో మంది ఈ పరీక్ష కోసం ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ప్రకటన వెలువడడంతో వారి ఆనందానికి అవధులు లేవు. గత ప్రభుత్వంలో డిఎస్సి ప్రకటన వెలువడినప్పటికీ పరీక్ష జరగడంలో జాప్యం జరిగింది. కూటమి ప్రభుత్వంలో మెగా డిఎస్సి ప్రకటన చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు పోస్టులు తక్కువగానే తీసినప్పటికీ అనుకున్న మాట ప్రకారం డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. దీంతో అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పరీక్ష కాల వ్యవధిని మాత్రం కాస్త పెంచాలని వారు కోరుతున్నారు. జిల్లా కేంద్ర గ్రంథాలయంలోనూ కోట పరిసర ప్రాంతంలోనూ డిఎస్సి అభ్యర్థులు పగలు రాత్రి తేడా లేకుండా ఎంతో కష్టపడి చదువుతున్నారు. మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్ల ద్వారా ఆన్లైన్లో కోచింగ్ సెంటర్లో క్లాసులు అభ్యర్థులు వింటున్నారు. ఒకప్పుడు కోచింగ్ సెంటర్కు వెళ్ళి అక్కడ చెప్పిన వాటిని చదివేవారు. కానీ కాలం మారుతున్న కారణంగా ఆన్లైన్లో క్లాసులు వింటున్నారు. టెక్నాలజీని అప్డేట్ చేసుకుంటూ అభ్యర్థులు సమయం వృధా కాకుండా ఆన్లైన్లోనే క్లాసులు వింటూ చదువుకుంటున్నారు. నిరుద్యోగ అనేవారు ఎవరు కూడా ప్రభుత్వాలకి ఏ ప్రభుత్వానికి యాంటీగా ఉండరు. ఎందుకంటే వాళ్ళకి లైఫ్ కావాలి, సెటిల్ అవ్వాలి, ఫ్యామిలీస్ బాగుండాలి. ఇట్లా చదవటం వలన డిఎస్సి ఆస్పిరెంట్స్ చాలా కష్టాలను ఫేస్ చేశారు. అయినప్పుడు కూడా ఈ నోటిఫికేషన్ కోసం ఎదురు చూసాము. అనుకున్న విధంగానే సంతకం పెట్టారు. కానీ సంతకం పెట్టినప్పుడు వెంటనే ఒక 2 monthsలో 3 months ఎగ్జాక్ట్గా మేము ఇచ్చేస్తామంటే సరిపోయేది. కానీ ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వలన క్లాసిఫికేషన్ వలన ఇలా లేట్ అయ్యింది. అయినప్పుడు కూడా మాకు ఈరోజు ఈ నోటిఫికేషన్ అనేది డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. బట్ ఏంటంటే మాకు ఒక ప్రభుత్వం పైన నమ్మకం లేక కాదు, మాకు ఒక క్లారిటీ లేకపోవడం వల్ల ఇట్లాంటి ఆటంకాలు రావడం వల్ల మీ సబ్జెక్ట్స్ పైన మేము కాన్సన్ట్రేషన్ చేయలేకపోయాము. ముఖ్యంగా ఏంటంటే ఈ 45 daysలో ఈ ఆడావిడిలాగా ఇప్పుడు ఉంటుంది. ఇది చాలా తక్కువ టైం అండి. ముఖ్యంగా ఈ టైంని మరొక గ్రేస్ టైం లాగా ఈ 45 daysకి మరొక 45 days 90 days మాకు కావాలని కోరుకుంటున్నామండి. ప్రభుత్వానికి మేము ఎంతో చేసాము. అట్లాంటిది ఈ నిరుద్యోగుల కోసం మీరు కాస్త ప్రభుత్వం మా కోసం ఈ చిన్న హెల్ప్ చేస్తారని మా యొక్క మనవి. అలా ఒక నమ్మకం చేద్దాం. ఒక టీడీపీ ప్రభుత్వం వస్తుంది, కంపల్సరీ కూటమి వస్తుంది, న్యాయం చేస్తుంది. వీళ్ళు మాట తప్పే ప్రభుత్వం కాదు. మాకు నిరుద్యోగులకి న్యాయం చేస్తున్న ఉద్దేశంతో నేను పార్ట్ టైం జాబులు చేసుకుంటూ కష్టాలను ఫేస్ చేసి ఈరోజు నేను చదువుతున్నాము. కాబట్టి అంటే మా యొక్క ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా 2019లో 23,000 పోస్టులు అనేటప్పుడు ఈ 2025కి డబల్ రావాలి, పోస్టులు అనేవి డబల్ రావాలి. 23కి 23 46 వస్తాయి అనుకున్నాం. అది మెగా అనుకున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి అంత దగా కాకుండా ఈ 16,347 పోస్టులకి మరికొద్దిగా పోస్టులు యాడ్ చేసి ఉంటే బాగున్నది. 5 ఏళ్ళకి వెయిట్ చేస్తే ఒక 5 పోస్టులు మా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు రావండి. ఎందుకంటే ఓ ప్రమోషన్స్ వల్ల పోతాయి. అలాగే ఇంకొక ముఖ్యంగా ఏంటంటే మనకి తెలంగాణ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి 5% మనకి ఇస్తారండి. దాన్ని ఏమంటారంటే ఆ 5% మనకి ఇస్తారు ఓపెన్లో. అట్లానే మనకు 20% వాళ్ళకి ఇవ్వడం అనేది చాలా తప్పు విషయం అండి. ఇది కాస్త ఆలోచించారు ప్రభుత్వం. వాళ్ళకి మనం 5 ఇస్తే వాళ్ళకి కూడా మనం 5 ఇవ్వాలి. అట్లాంటి 20% వాళ్ళకి ఓపెన్ కేటగిరీలో ఇవ్వడం అనేది చాలా విచారించవలసిన విషయం సార్. దీన్ని ఉన్న మాట ప్రకారం డిఎస్సి ప్రకటన వెలువడడం నుంచి మంచి విషయం అయినప్పటికీ అభ్యర్థుల కోరిక మేరకు ఒక జిల్లా ఒక పరీక్ష ఏర్పాటు చేసి 90 రోజుల కాల వ్యవధి ఉండేలా నోటిఫికేషన్లో మార్పులు చేసి తేదీలు ప్రకటించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుని కొత్త తేదీలను ప్రకటించాలని ఆశిద్దాం. డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం అనేది గర్వించదగిన విషయమే. కాకపోతే ఏంటంటే ఈ నార్మలైజేషన్ వలన చాలా నష్టపోతున్నాం. ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క పేపర్ పెట్టి ఇస్తే ఒక జిల్లాలో ఉన్న వాళ్ళు మొత్తం వాళ్ళ స్థాయికి బట్టి వాళ్ళు రాసుకొని వాళ్ళు ఇప్పుడు 45 days తక్కువే కాదనట్లేదు. కాకపోతే సిలబస్ అనేది నవంబర్లోనే ఇచ్చారు. ఇది చాలామందికి ఈ 45 days రివిజన్కి సరిపోతుంది, చాలామందికి సరిపోదు. ఎందుకంటే నోటిఫికేషన్ ఇస్తాడా ఇవ్వడా, అసలు ఏదైనా టెట్ ఉంటుందేమో అని సందిగ్ధంలో పడి చాలామంది ఇప్పటి వరకు బయటకు ఎవరు రాకుండా ఇప్పుడు చాలామంది ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళేంటి ఇప్పుడు స్కూలు సెలవులు ఇచ్చే టైము, సెలవులు ఇచ్చాక నోటిఫికేషన్ ఇస్తాడు కదా, నోటిఫికేషన్ ఇచ్చాక ఒక టెట్ ఉంటుంది, దానికి ఒక 30 days ఉంటుంది, మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవడానికి ఇంకో 1 month ఉంటుంది, తర్వాత డిఎస్సికి ఒక 45 days ఇస్తాడు. అలా వచ్చి చదువుకున్నా మనకి టైం సరిపోద్దని చాలామంది బయట ఉండిపోయారు. ఇక్కడ వచ్చి చదువుతూ ఉన్న వాళ్ళు పోనీ కంటిన్యూస్గా అలా చదువుకొని ఉండిపోదామా అని అంటే ఇక్కడ రూమ్ రెంట్లు కట్టుకొని ఫుడ్కి ఇవన్నీ చూసుకునేసరికి చాలా బర్డెన్ అయిపోతుంది. ప్రభుత్వం వారు ఈ 45 daysలోనే నిర్వహించిస్తే మంచిదే. కాకపోతే ఏంటంటే అందరినీ దృష్టిలో పెట్టుకోవాలి కదా. ఇప్పుడు కొత్తగా డిఎడ్ పిల్లలు రిలీవ్ అయ్యారు, వాళ్ళు కూడా చాలా ఆశలతో బయటకు వస్తారు కదా, మాకు ఒక టెట్ ఉంటుంది, మేము ఒక డిఎస్సి రాసుకుంటాము అని. ఇప్పటి వరకు మేము 7 years నుంచి వెయిట్ చేస్తాం ఈ డిఎస్సి కోసమని. ఇది మాకు మిస్ అయితే మళ్ళీ ఇంకా ఉంటుందో ఉండదో కూడా తెలియదు. అలానే ఇప్పుడు కొత్తగా రిలీవ్ అయిన పిల్లలు వాళ్ళు కూడా ఒక హోప్ ఉంటుంది కదా వాళ్ళకి. ఇప్పుడు మా కళ్ళ ముందున్న డిఎస్సి మేము రాస్తామా రాయమా
ఒకవేళ రాయలేకపోతే తరువాత మా పరిస్థితి ఏంటని చాలా గందరగోళంలో ఉన్నారు. వాళ్ళకంటూ ఈ సమస్యకి పరిష్కారం ప్రభుత్వం చూపించి వాళ్ళకంటూ ఒక టెట్ పెట్టి మిగతా వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా ఈ డిఎస్సిని మళ్ళీ పోస్ట్పోన్ కాకుండా కొంచెం డేట్ ఎక్స్టెండ్ చేస్తూ అందరికీ అవకాశం ఇచ్చేటట్లు ఉంటే అందరూ కూడా నిరుద్యోగ యువత ఎవరైనా సరే ఒకటే కదా, కొత్తగా వచ్చిన వాళ్ళైనా అలానే చాలామంది ఇప్పుడు ఏజ్లో అయిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇంకా ఉంటూ ఉండలేరు. ఒకవేళ ఈ నోటిఫికేషన్ మిస్ అయితే జగన్మోహన్ ప్రభుత్వంలో కూడా ఇలానే జరిగింది. జస్ట్ సార్ మాకు ఒక 90 days టైం ఇవ్వండి అని చెప్తే వాళ్ళు మొత్తం నోటిఫికేషన్నే లేకుండా చేసేసారు. ఇప్పుడు అడగడానికి కూడా మాకు భయం వేస్తుంది. సార్ 45 days మాకు సరిపోదు, కొంచెం టైం పెంచండి అంటే ఈ నోటిఫికేషన్ కూడా చేయి జారిపోద్దేమో భయానికి ఎవరూ కూడా టైం పెంచండి అని కూడా అడగలేకపోతున్నాం. ఉత్తరాంధ్ర సామాజిక గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం జోనల్ కార్యదర్శిగా జిల్లా అధ్యక్షుడు చిరంజీవిరావు నియమించబడ్డారు. ఆయనకి ఈరోజు గ్రామీణ వైద్య సంఘం నాయకులు అభినందన తెలియజేశారు. ఈ సందర్భంగా చిరంజీవిరావు మాట్లాడుతూ ఆర్ఎంపీల సంక్షేమం కోసం ఎన్నో పోరాటాలు చేశామన్నారు. విస్తృత స్థాయి సమావేశంలో సంఘం వ్యవస్థాపక గౌరవ అధ్యక్షులు జంగం జోషి తనపై నమ్మకం ఉంచి జోనల్ కార్యదర్శిగా ఎంపిక చేశారని పేర్కొన్నారు. తనపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆర్ఎంపీల సంక్షేమం కోసం కృషి చేస్తామన్నారు. అనుభవజ్ఞులైన వైద్యుల సంఘాల సమైక్యతతో కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. గ్రామాల్లో క్రియాశీలకంగా ఆర్ఎంపీలు వైద్య సేవలు అందిస్తున్నారని తెలియజేశారు. రాష్ట్ర స్థాయిలో నన్ను ప్రోత్సహించినటువంటి రాష్ట్ర అనుభవ వైద్య సంఘాల సమైక్య రాజా సిద్ధార్థ గారికి, అలాగే ప్రస్తుత అధ్యక్షులు జిఎస్ ప్రసాద్ గారికి, కంబాల బాబురావు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆర్ఎంపీలు పట్ల అంటే జనరల్గా 2006లో నేను ఒక సాధారణ సభ్యుడిగా ఉంటూ జిల్లాలో 2015లో జిల్లా అధ్యక్షులుగా బాధ్యత చేపట్టిన తర్వాత ఇంతవరకు రాష్ట్ర స్థాయిలో కూడా ఒక మంచి సేవా కార్యక్రమం చేస్తూ విజయనగరం జిల్లా నుంచి చిరంజీవి అనగానే జిల్లాలో అన్ని జిల్లాల్లో కూడా ఒక మంచి పేరుంది. ప్రధానంగా విజయనగరం మనకి ఆర్ఎంపీలకి ఉండే సమస్యల పట్ల ఏదైతే 2009లో రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే కమ్యూనిటీ పారామెడిక్స్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది, అది ఆయన మరణానంతరం ఆగిపోవడంతో ఈ యొక్క కార్యక్రమం కోసం ఈ యొక్క శిక్షణ కోసం కూడా అన్ని సంఘాలు కూడా పనిచేస్తున్నాయి. మేము కూడా ఈ యొక్క నాకు ఏదైతే జోనల్ కార్యదర్శిగా నాకుండే హక్కులతో ప్రతి జిల్లాలో ఉండే ప్రతి సభ్యునికి కూడా మంచి చేసే విధంగా ఒక సంక్షేమం పరంగా వాళ్ళకి నేను చేదోడుగా వాదోడుగా ఉంటూ ప్రభుత్వం నుంచి వచ్చే ఎటువంటి ఫలితాలనైనా కూడా అందించడానికి, ప్రభుత్వంతో ఈ యొక్క శిక్షణ కోసం ప్రయత్నం చేయడానికి నేను ఎప్పుడు కూడా ముందుంటూ యొక్క మా ఆర్ఎంపీ సోదరులందరూ కూడా చేదోడు వాదోడుగా ఉంటానని మరొకసారి తెలియజేస్తూ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా నగరంలోని రాళ్లమాలపల్లి సంజీవనగర్లో మాల మహానాడు నాయకులు సింహాచలం ఆధ్వర్యంలో మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయనగరం ఏఎంసీ చైర్మన్ కర్రోతు వెంకట నరసింహరావు హాజరై పేదలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాల సాధన కృషి చేయాలన్నారు. చీరల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలియజేశారు. యువత బాగా చదువుకోవాలని ఆయన సూచించారు. తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని భరోసా ఇచ్చారు. మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాండ్రంగి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. మనం చెప్పేది ఒకటే, ఈరోజు అంబేద్కర్ అనే వ్యక్తి ఒక భారతదేశానికే కాదు ఒక ప్రపంచానికే మార్గనిర్దేశకులు అని చెప్పక తప్పదు. ఈ పరిస్థితిలో మనందరం కూడా మనం సభ్య సమాజాన్ని ఒక ముందుకు నడిపించాలంటే మనం ప్రతి ఒక్కరం కూడా అంబేద్కర్ గారి తాలూకా ఆలోచనల్ని ఆశయాలని తీసుకొని మనం ముఖ్యంగా మన పిల్లల్ని, అది మన కూతురు అవ్వచ్చు, కొడుకు అవ్వచ్చు, మనవలు అవ్వచ్చు, ఎవరినైనా ముఖ్యంగా వాళ్ళకి మంచి విద్యాభివృద్ధులు నేర్పించి వారికి క్రమశిక్షణతో పాటు మంచి విద్యను అందించినాడే ఈ భారతదేశం అనేది ముందుకెళ్తుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా నేను అంబేద్కర్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమ నిర్వాహకులకు కూడా మరింత
తోడ్పాటు అందించే విధంగా మంచి కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి కోరుకుంటున్నాను. నగరంలోని రింగ్ రోడ్ ప్రాంతంలో మినీ షో లైఫ్ స్టైల్ అండ్ కాస్మెటిక్ షాపును సినిమా ఫేమ్ బ్యూటీ G5 సినిమా హీరో అంకిత్ కుయ్యా ఈరోజు ప్రారంభించారు. అంకిత్ని చూడడానికి ప్రేక్షకులు ఎగబడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మినీ షో షాప్లో చిల్డ్రన్ టాయ్స్, లేడీస్ బ్యూటీ ప్రొడక్ట్స్, సెల్ఫ్ కేర్ ప్రొడక్ట్స్, టాయ్స్, బార్బీ ప్రొడక్ట్స్ వంటి అన్ని రకాల వస్తువులు లభ్యమవుతాయని పేర్కొన్నారు. నాణ్యత గల వస్తువులు మినీ షోలో ఉంటాయని ఆయన చెప్పారు. ఆసక్తి గలవారు షాపుకు వెళ్లి కొనుగోలు చేసుకోవాలని ఆయన అన్నారు. విజయనగరానికి తనకు ఎంతో అనుబంధం ఉందని, తాను విశాఖ వాసినని పేర్కొన్నారు. కొన్ని చిత్రాల్లో నటించానని, త్వరలో కూడా కొన్ని చిత్రాల్లో హీరోగా నటిస్తానని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో జగన్మోహన్, రాజీవ్, రేవంత్, వెంకటరాజు తదితరులు పాల్గొన్నారు. వాజీ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు విజయనగరంలో రింగ్ రోడ్ దగ్గర మినీషో స్టోర్ ఓపెన్ చేయడం జరిగింది. రేవంత్ అన్న నాకు కాలేజ్ సీనియర్. ఒక విధంగా ఇతని వల్లే నేను డ్రామా క్లబ్లో నా కాలేజ్ డ్రామా క్లబ్లో యాక్టింగ్ అదంతా స్టార్ట్ చేయడం జరిగింది. నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ చిన్న రోల్ చేసా, అది రేవంత్ అన్న షార్ట్ ఫిల్మ్లో. సో హ్యాపీ టు కమ్ హియర్ అన్న, నేను మీకోసమే వచ్చాను. దేర్ ఇస్ నో అదర్ రీజన్. అండ్ ఈ మినీషో స్టోర్ ఇంకా ఎన్నో ఇక్కడ మల్టిప్లై అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఐ హోప్ నేను వచ్చినందుకు బిజినెస్ బాగా జరగాలని, లేకపోతే నాకు బ్యాడ్ నేమో. సో ఖచ్చితంగా మీరు వచ్చి స్టోర్ చాలా బాగుంది. దే ఆర్ మల్టిపుల్ ఐటమ్స్. చిన్నప్పుడు అమ్మతో పాటు సంతకు వెళ్ళేటప్పుడు మనకి మామూలుగా ఒక ప్లేస్కి వెళ్తే అన్నీ దొరుకుతాయి మనకి, మమ్మల్ని దగ్గర నుంచి ఇంట్లో అవసరమైన వస్తువుల దగ్గర నుంచి పెన్ను, పుస్తకాలు, ఎవ్రీథింగ్. అలాంటి స్టోర్ మినీషో. వన్స్ యూ ఎంటర్, నెక్ పిల్లోస్, పడుకోవడానికి పిల్లో దగ్గర నుంచి కావాల్సిన పుస్తకాలు, బ్యాగులు, ఎవ్రీథింగ్ ఇస్ దేర్, ఆల్ ఇన్ వన్ స్టోర్. సో ఖచ్చితంగా మినీషోకి రండి. ఇట్స్ నౌ ఓపెన్ ఇన్ విజయనగరం రింగ్ రోడ్ దగ్గర. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. థ్యాంక్ యూ. ఒకటి ఉందండి, బ్యూటీ అని. సో అది మే ఎండ్కి కానీ జూన్ ఫస్ట్ వీక్ కానీ వస్తుంది. టీజర్ ఆల్రెడీ బయటకు వచ్చింది. సో యా, అండ్ షూట్గా అవుతున్నాయి. ప్రభాస్ గారి సినిమాలో చిన్న రోల్ చేస్తున్న, ఇంపార్టెంట్ రోల్ ఒకటి, ఫౌజీ, అనురాఘోపుడి గారితో పాటు. కానీ యా, ఇంకో 2 సినిమాలు స్టార్ట్ అవ్వాలి, జూలై నుంచి స్టార్ట్ అవుతాయి అవి. విజయనగరానికి మీకు అనుభవం? సో నాది సొంతూరు విశాఖపట్నం అండి. మొత్తం నేను పుట్టి పెరిగిందంతా విశాఖపట్నం. సో విశాఖపట్నం, విజయనగరం రెండు ఒకటే. నాకు విజయనగరం బాగా ఎందుకంటే మాకు ఇక్కడ మా నాన్నగారు బెస్ట్ ఫ్రెండ్ ఉంటారు, ఎల్బి శ్రీరామ్ అంకుల్ అని. సో శ్రీను అంకుల్ అని, ఆయనతో పాటు నాన్న ఎప్పుడు ఏ పండుగలు ఉన్నా విజయనగరానికి ఇక్కడికి వచ్చేయడం జరుగుతుంటుంది. సో మా నాన్న ఎక్కడికి వెళ్ళారంటే విజయనగరం. అలా నేను 2-3 సార్లు పండుగలకి రావడం ఇవన్నీ జరిగాయి. అండ్ నా కాలేజ్ ఫ్రెండ్స్ చాలామంది గీతం విజయనగరం నుంచి ఉన్నారు. సో యా, వైజాగ్ విజయనగరం సపరేట్ కాదండి, విజయనగరం వైజాగ్ రెండు ఒకటే మాకు. సో యా, సొంతూరేనే. యా. అమరావతి పునర్నిర్మాణ సభా కార్యక్రమం దేశ ప్రజలందరూ గర్వించేలా విజయవంతంగా జరిగిందని ప్రధాని మోడీ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడికి ఐటీ అభివృద్ధి పట్ల ఆయనకున్న విజన్ కోసం మాట్లాడారని, ఐటీ అభివృద్ధి పట్ల సీఎంను అనుసరించారని తెలియజేయడం చాలా గొప్ప విషయమని విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసి అప్పలనాయుడు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. గత 5 సంవత్సరాల పాలనలో అమరావతితో పాటు ఈ రాష్ట్ర అభివృద్ధిని సర్వనాశనం చేశారని వైసీపీపై విమర్శలు గుప్పించారు. ఎన్డీఏ కూటమి పాలనలోనే ఈ రాష్ట్రంలో సుస్థిర అభివృద్ధి జరుగుతుందని తెలియజేశారు. రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు కూడా విశ్వసిస్తున్నారని తెలియజేశారు. అమరావతి పునర్నిర్మాణ ప్రారంభ వేడుకను విజయవంతం చేస్తున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు, మీడియాకు ముఖ్యంగా ఆయన కృతజ్ఞత తెలియజేశారు.
రాష్ట్ర రాజధానిలో ఆ రాజధాని కోసం దేశ రాజధాని మేము ప్రస్తావన చేస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటాం. ఎక్కువ కూడా మనం ఆలోచించవలసిన విషయం ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు ఈరోజు ప్రజా ఆమోదం ఇచ్చింది అంటే ఒక రాజధాని అమరావతి నిర్మాణం అంటే మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా 4 బిల్డింగ్లో లేకపోతే పరిపాలన వ్యవస్థ కాదు. ఈరోజు ప్రపంచంలోనే మన వైపు చూసే విధంగా అమరావతి వైపు చూసే విధంగా దానికి సంబంధించిన డిజైనర్ కూడా మనం చూసాం. అసలు అది చూస్తుంటే అద్భుతం. మన భావితరాలకు ఒక మంచి బంగారు బాట అయ్యే పరిస్థితి. అందుకే ఈరోజు అమరావతికి ఈరోజు ప్రపంచ బ్రాండ్ కలిగింది. మొన్న ప్రధానమంత్రి గారు రావడం, ముఖ్యమంత్రి గారు ఆలోచనలు ఆవిష్కరించడం, ఈ రకంగా చూస్తే ప్రపంచంలోనే మనం నెంబర్ 1 మన బ్రాండ్ అయింది అమరావతి. అందుకే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా పారిశ్రామికవేత్తలు చాలా అడ్వాన్స్గా వస్తున్నారు. ఆల్రెడీ హైదరాబాద్లో ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారిని చూసి డెవలప్ అయిందో ఇప్పుడు కూడా అమరావతి అత్యంత ఆధునిక సౌకర్యాలతో ఆధునిక అంగులతో అమరావతి నిర్మాణం జరుగుతున్న నమ్మకంతో ఈరోజు పారిశ్రామికవేత్తలు వస్తున్నారు. ఖచ్చితంగా అది మనం చూడబోతున్నాం. 100% ఇది మన బ్రాండ్ ప్రపంచం మొత్తం కూడా తెలిసే విధంగా చేస్తామని తెలియజేసుకుంటాం. పశువుల్లో లంపింగ్ స్కిన్ వ్యాధి రాకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని బహుళార్థక పశు వైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ధర్మారావు పేర్కొన్నారు. ఈరోజు తన కార్యాలయంలో ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. ఆవుల శరీరంపై మచ్చలుగా ఏర్పడి ఉంటాయని తెలియజేశారు. ప్రస్తుతానికి ఈ వ్యాధి అదుపులో ఉందన్నారు. గత 3 సంవత్సరాల క్రితం విజయనగరంలో ఎక్కువ మొత్తంలో కేసులు నమోదయ్యాయని, ఇప్పుడు ఈ వ్యాధి రాకుండా ఉండేందుకు వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుందని తెలియజేశారు. పశువులకు లంపింగ్ స్కిన్ డిసీజ్ లక్షణాలు ఏమైనా కనిపిస్తే తక్షణమే పశు వైద్యశాలకు వచ్చి చికిత్స చేయించుకోవాలని పాడి రైతులకు ఆయన సూచిస్తున్నారు. స్కిన్ డిసీజ్ అంటారు. ఇంతకుముందు ఒక 3 years బ్యాక్ మనకు యాక్చువల్గా విజయనగరంలో వచ్చిన తర్వాత మనము చాలా జాగ్రత్తగా ట్రీట్మెంట్ చేసాము. అప్పుడు మరణాలు ఏవి రికార్డ్ అవ్వలేదు. ఆ తర్వాత గుజరాత్లోని రాజస్థాన్లో ఈ వ్యాధి ఎప్పుడైతే వెళ్ళిందో అక్కడ మరణాలు సంభవించినట్టు కొన్ని రికార్డ్స్ చెప్తున్నాయి మనకి. బట్ మన దగ్గర అయితే మరణాలు ఎక్కువ సంభవించలేదు. తర్వాత నెక్స్ట్ ఈ ఫేజ్లో ఎక్కువగాను ఆవు జాతిలోనే బట్ దూడల్లో ఎక్కువగాను వస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు ఈ ఫేజ్లో ముఖ్యంగా ఈ 2024-25 ఈ టైంలో ఏంటంటే ఈ దూడల్లో కూడాను వస్తున్నాయి. దూడల్లో వచ్చినప్పుడు కొంచెం ప్రమాదంగాను ఆ ఫుడ్ ఇది సరిగా తీసుకోకపోవడం వల్ల దీనివల్ల కొంచెం చిన్న ఒక 0.5 to 1% మరణాలు సంభవిస్తే అక్కడ సంభవించవచ్చు. బట్ ఏంటంటే LSD అనేది ఏంటంటే లంపీ స్కిన్ డిసీజ్ అంటారు. చర్మం మొత్తము చిన్న పులుపురికాయల్లాగా ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత కొంత గంగడోల దగ్గర అక్కడ కూడాను వాపు వస్తుంది. కొంచెం దీనికి ఏంటంటే ఇమ్యూనిటీ లోపంగా తక్కువగా ఉన్న పశువులకి ఎక్కువగా వస్తుంది ఇది. సో ఇమ్యూనిటీ బూస్టర్స్ అలాగే ఫీడ్ సప్లిమెంట్స్ ఇచ్చి అలాగే స్కిన్కి సంబంధించిన ఆయింట్మెంట్స్ అలాంటివి మనం వాడేటట్టయితే మన హాస్పిటల్లో అవైలబుల్గా ఉన్నాయి. స్కిన్ ఆయింట్మెంట్స్ అవన్నీ కూడా అట్లా వాడేటట్టయితే ఖచ్చితంగా ఈ లంపీ స్కిన్ డిసీజ్ అనేది కూడా తగ్గుతుంది. కొంచెం టైం పడుతుంది బట్ బాగానే తగ్గుతుంది. అదే కాకుండా రైతు సోదరులు మన ఇంటి దగ్గర ఉన్న వేపాకు అలాగే సీతాఫలం అలాంటి వాటితో కూడాను మన కంప్రోడ్ అంటారు లోకల్గాను, అది కూడాను పేస్ట్ చేసి అప్లై చేసుకోగలిగితే అది కూడాను కొంత రిలీఫ్ వస్తుంది ఆ స్కిన్. సబ్సిడీ ద్వారా ఏర్పాటు చేసిన సూర్యఘర్ పథకాన్ని విద్యుత్ వినియోగదారులు వినియోగించుకోవాలని ఏపీ EPDCL SC ఎం లక్ష్మణరావు పేర్కొన్నారు. ఈరోజు తన కార్యాలయంలో ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. సూర్యఘర్ ఏర్పాటు చేసుకున్న వారికి 60,000 సబ్సిడీ ఉంటుందని తెలియజేశారు. 10 సంవత్సరాల వరకు మిగతా మొత్తాన్ని తక్కువ వడ్డీతో బ్యాంకుల్లో కట్టుకోవచ్చునని ఆయన సూచించారు. ఇంతవరకు రూప్ టాప్కి సంబంధించి సూర్యఘర్ 1,17,405 మంది లబ్ధిదారులకు కనెక్షన్ ఇవ్వడం జరిగిందని ఆయన తెలియజేశారు. వినియోగదారులకు విద్యుత్ ఆదా కావడమే కాకుండా అదనంగా విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చునని ఆయన అన్నారు. ఆసక్తి కలవారు ఈ పథకాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం అనేది మన గృహ వినియోగదారులు వారి యొక్క రూఫ్ టాప్లో ఏర్పాటు చేసుకుని సబ్సిడీ ద్వారా ఈ సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకున్నట్లయితే దాని నుంచి వచ్చే లాభదాయకమైన విషయాలను మనం 2 కిలోవాట్ మినిమం మనం పెట్టుకున్నట్లయితే 60,000 రూపాయలు మనకి సబ్సిడీ వస్తుంది. మనం పెట్టుబడి పెట్టాల్సింది కేవలం ఇంకొక 60,000 నుంచి 70,000 రూపాయలు పెట్టుబడి పెడితే సరిపోతుంది.
దానికి కూడా ఈ యొక్క లోనింగ్ పద్ధతిలో గవర్నమెంట్ ఏవైతే ఈ ఆదేశాలు ఉన్నాయో, ప్రభుత్వాల ఆదేశాలు ఉన్నాయో, ఆదేశాలకు అనుగుణంగా బ్యాంకర్స్ లోన్స్ కూడా 6 to 7% లోయెస్ట్ రేట్ ఇంట్రెస్ట్ ప్లస్ 10 years పాటు ఈఎంఐ చెల్లించుకునే విధంగా తక్కువ ఈఎంఐ పడేలాగా ఆ యొక్క విధి విధానాలు ఉన్నాయి. కాబట్టి దాని ప్రకారంగా కూడా లోనింగ్ని మనం అవైల్ చేసుకుని దీన్ని రూఫ్ టాప్ సోలార్ని పెట్టినట్లయితే ఇప్పటి వరకు పెట్టిన కేవలం ఇప్పుడు చూసినట్లయితే 740 మంది వినియోగదారులు పెట్టుకున్న వాళ్ళు కొంతమందిని మనం ఆల్రెడీ అడగడం జరిగింది. వాళ్ళకు వచ్చేటటువంటి బిల్లు సపోజ్ 2 kilowatt పవర్ పెట్టుకున్న వాళ్ళు ఒక 1500 రూపాయలు బిల్లు వచ్చినట్లయితే ఈరోజు వారికి కేవలం కస్టమర్ ఛార్జెస్ అంటే కిలోవాట్కి 10 రూపాయల చొప్పున ఏదైతే వస్తుందో ఆ కస్టమర్ ఛార్జెస్ మినహా ఈ యొక్క ఎనర్జీ ఛార్జెస్ అయితే రావట్లేదండి. ఎందుకంటే కిలోవాట్కి 120 నుంచి 130 యూనిట్లు ఉత్పత్తి అవుతుంది నెలకు. అది 2 కిలోవాట్లు పెట్టుకున్నట్లయితే 250 యూనిట్లు ఉత్పత్తి అవుతుంది. కాబట్టి వాళ్ళకి ఎప్పుడు వచ్చే యూనిట్లు, ఎప్పుడు వాడుకునే యూనిట్ల కంటే ఇంకొక 50 యూనిట్ల వరకు ఇంక అదనంగా మిగులు ఉత్పత్తి వాళ్ళ యొక్క సోలార్ రూఫ్ టాప్ ద్వారా గ్రిడ్కి వస్తుంది. దానికి కూడా 2 రూపాయలు డిపార్ట్మెంట్ నుంచి వారి యొక్క ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. అంటే ఈ యొక్క రూఫ్ టాప్ పెట్టడం వల్ల 2 లాభాలు. ఒకటి, వారు విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవడమే కాకుండా వారు గ్రిడ్కి డిపార్ట్మెంట్ వారికి ఈ యొక్క విద్యుత్ని అమ్మకం చేయడం ద్వారా వారికి 2 రూపాయల యూనిట్కి వచ్చి వారు లాభదాయకంగా ఆ యొక్క ప్లాంట్ని కూడా రన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక ఈనాటి వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వంగర్లో జరిగిన దాడిని రాజకీయాలు చేయవద్దు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు డీసీసీబీ చైర్మన్ కిమ్మి నాగార్జున. ఘనంగా భగీరథ మహర్షి జయంతి ఉత్సవం. భగీరథ మహర్షిని స్ఫూర్తిగా తీసుకోవాలని డిఆర్ఓ శ్రీనివాసమూర్తి. డిఎస్సి పరీక్షల కాల వ్యవధిని పెంచాలని డిమాండ్ చేస్తున్న డిఎస్సి అభ్యర్థులు. ఒక జిల్లాకు ఒకే పేపర్ ఉండేలా పరీక్షలు నిర్వహించాలని అభ్యర్థన. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.